కూడా స్వామివారికి చెందుతుంది కాబట్టి అందరూ కూడా మీరు మీ దగ్గర ఉన్నటువంటి దీపాలకు నమస్కారం చేయండి. అందరూ చెప్పండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపదేవ్యై నమో నమః. మకర జ్యోతి స్వరూప దీప దేపదాభ్యో నమో నమః. స్వామివారు మకర సంక్రాంతి నాడు ఒక్క జ్యోతిగా కనిపిస్తే ఈవేళ ఇక్కడికి చాలా 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 దీపాలుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. అక్కడ చక్కగా పడికి ఎదురకుండా కనిపిస్తున్నారు. అలాగే మీ యొక్క ఆ కూర్చున్న ప్రదేశాల్లో కూడా దీపం కనిపిస్తుంది. ఆ దీపంలో అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకోండి. అందరూ కూడా ఏ పూజ చేసినా సరే దీపారాధన చేయకుండా చేయం కాబట్టి ఆ యొక్క దీపంలోనే స్వామివారిని దర్శనం చేసుకుంటూ మీరు పూజ చేయాల్సింది ఆ దీపారాధనకి పెట్టడానికి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క దిమ్మ గీతంతో దాని మొదట్లో పూజ చేస్తే స్వామివారికి పూజ చేసినట్లుగానే అక్కడికి చేరుతుంది. ప్రాంగణంలో చేసే స్వామి శరణం. గురుస్వామి మన తారాల గురుస్వామి ఈ కార్యక్రమం ప్లానింగ్ లో ఎందరో గురువులు ఎన్నో సలహాలు తీసుకుంటూ ఒక్క మంచి ప్రశ్న సూర్పల్లి స్వామి ఒక్కరోజు 1 లక్షపత్రి పూజ చేస్తే ఒక ఫలితం ఉంటుంది కదా, ఒక్కరోజు కోటి బిల్వార్చనకు ఏదైనా ఫలితం ఉంటుందా అంటే నేనే కాసేపు పెత్తరపోయి తర్వాత అన్నాను, కోటి జన్మ కృతం పాపం అర్చనైన వినశ్యతి. ఒక్క మారేడు దళాన్ని పరమశివుడికి భక్తితో సమర్పిస్తే కోటి జన్మల క్రితం చేసిన పాపాలని పోగొడుతుంది. అంటే అసలు జన్మలే 84 లక్షల జన్మలు అయితే కోటి జన్మలు ఎక్కడ వస్తాయి? అయితే కోటి జన్మల క్రితం చేసిన పాపాలని పోగొడుతుంది ఒక్క మారేడుదలం శివుడికి సమర్పిస్తే. అలాగే కోటి కన్యాదానాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది ఒక్క మారేడుదలం ఒక్కరోజు ఒక్కసారి సమర్పిస్తే. అలాంటిది ఈవేళ సామూహికంగా కోటి బిల్వార్చన కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొన్నారంటే ఎంత అదృష్టం ఉంటే సమయం చాలా దాటుతోంది కనుక మరి చక్కగా మరి ఆ తదుపరి ఓం శివపుత్రాయ నమః. శుభదినం. ఇంతమంది మీరు ఇంకా మాట్లాడాలంటే మైక్ ఇస్తాను, కాసేపు వినండి. ఎవరిని కంట్రోల్ చేయాలి. ఇంతమంది అయ్యప్పలను ఒక్కసారి దర్శనం చేసుకుంటేనే పాపం అనేటువంటిది దూరం అయిపోతుంది. దగ్గరికి రావడానికి కూడా భయపడలేదు. కరెంట్ అక్కడ ఉందంటే మనం దగ్గర పోయి చేపెడతామంటే చేయబడతాం. కానీ వారు పెద్దవారు ఈ అర్చన గురించి నామస్మరణ గురించి అన్నారు కాబట్టి దాన్ని తప్పనిసరిగా శాస్త్రం నుంచి వ్యాఖ్యానం చెప్పాల్సింది. ఒకనాడు వైకుంఠమున శ్రీహరి దర్శనార్థం అత్రి భృగు గుప్త వశిష్ఠ గౌతమ కాశ్యప అంగిరసాది ఋషులతో పాటు నారద భృంగి అనేక మంది త్రికాల జ్ఞానులు త్రిలోక సంచారులు అలా నిలబడి ఉన్నారన్నమాట. వీరందరూ కూడా